గాంధీ భవన్లో డీసీసీ పరిశీలకులతో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. జిల్లాల వారీగా డీసీసీ అధ్యక్షుల ఆశావహుల జాబితాలతో పాటు నియోజకవర్గానికి 2 చొప్పున నామినేటెడ్ పదవుల పేర్లు సిఫారసు చేస్తూ పరిశీలకులు నివేదిక ఇచ్చారు. ఈ నెలాఖరుకి మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. 85% పదవులు పాతవారికే ఇవ్వాలని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్ణయించారు. అలాగే త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని సంకల్పించారు. కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకం కూడా చేపట్టాలని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్ణయించారు. తెలంగాణలో 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటివరకు 1,49,39,111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పారు. ఎకరాకు 12,000 చొప్పున అన్ని వ్యవసాయ భూములకు రైతు భరోసా అందించామన్నారు. 16వ తేదీ నుంచి మొదలైన నిధుల విడుదల రేపటితో పూర్తవుతుందన్నారు భట్టి విక్రమార్క. రేపు 4 గంటలకు అన్ని మండల కేంద్రాల్లో రైతు భరోసా సంబరాలు పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించారు. రేపు సాయంత్రం సెక్రటేరియట్ ఎదురుగా సభ నిర్వహించబోతున్నట్టు చెప్పారు.